వాళ్ళకి యుద్ధం ఇష్టం లేదని చెప్పి వాళ్ళకి కేవలం 5 అంటే 5 ఊర్లు ఇస్తే సరిపోతుందని చెప్తాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు అన్న మాటకు దుర్యోధనుడు 5 ఊర్లు కాదు కదా, సూదితో తవ్వితే ఎంత వస్తుందో భూమి, అంత భూమి కూడా పాండవులకి ఇవ్వడం జరగదు. పాండవులకి రాజ్యం ఇవ్వాలంటే ఖచ్చితంగా నాతో యుద్ధం చేయాలి అని శ్రీకృష్ణుడితో అంటాడు. అలా శ్రీకృష్ణుడితో అన్న తర్వాత అక్కడున్న సైనిక భటులతో శ్రీకృష్ణుడిని బంధించమని దుర్యోధనుడు సైగ చేస్తాడు. అయితే ఏది ఎప్పుడు ఎలా జరుగుతుందో అన్నీ తెలిసిన ఆ జగన్నాటక సూత్రధారికి దుర్యోధనుడు ఏం చేయబోతున్నాడో ముందే తెలుసు. అయినా ఈ రంగస్థలంలో ఆయన కూడా ఒక పాత్ర వహించాడే తప్ప ఆ అహంకారి దుర్యోధనుడిలాగా శ్రీకృష్ణుడు ఎప్పుడు కూడా తన అహంకారాన్ని చూపించకుండా ఒకేసారి తన విశ్వరూపాన్ని చూపించాడు. ఆ విశ్వరూపాన్ని చూసిన కౌరవ సభలో ద్రోణుడు, భీష్ముడు, విదురుడు వీళ్ళందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తే దుర్యోధనుడు మాత్రం తన అహంకారంతో ఆ విశ్వరూపంలో ఉన్న భగవంతుడిని చూడలేకపోయాడు. అందరి కళ్ళల్లో భగవంతుడు కనిపిస్తే దుర్యోధనుడి కళ్ళల్లో మాత్రం అహంకారం కనిపించింది. ఈసారి శ్రీకృష్ణుడు యుద్ధం తథ్యం అని చెప్పి కౌరవ సభ నుండి బయటకు వచ్చేస్తాడు.